వర్షం కురుస్తున్నప్పుడు పవర్ కట్ అనేది చాలా కామన్. అసలు వర్షం పడితే కరెంట్ ఎందుకు కట్ చేస్తారు? దాని వెనక ఏమైనా బలమైన కారణం ఉందా? సాధారణంగా కరెంట్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు ప్రయాణిస్తుంది. రకరకాల పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి అయిన కరెంట్ ను ట్రాన్స్ఫార్మర్లకు పంపిస్తారు. ఆ విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా చాలా దూరం ప్రయాణిస్తుంది. 33,000 వాల్ట్స్ కరెంట్ ఈ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా ప్రయాణించి సబ్ స్టేషన్లకు చేరుకుంటుంది. అక్కడ ట్రాన్స్ఫార్మర్లు దానిని 11,000 వాల్ట్స్ కు మారుస్తాయి. ఈ 11 kV కరెంట్ మీ ప్రాంతంలో ఉన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లకు చేరుకుంటుంది. అక్కడ దాని వోల్టేజ్ 440 వాల్ట్స్ కి తగ్గుతుంది. అది కరెంట్ వైర్ల ద్వారా మీ ఇంటికి చేరుతుంది. అయితే చిన్న చిన్న వర్షాలకు కరెంట్ కట్ చేయరు, కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు, గాలులు ఎక్కువగా వీచినప్పుడు మాత్రం కరెంట్ కట్ చేస్తారు. ఎందుకంటే మెరుపుల ద్వారా చాలా హై వోల్టేజ్ కరెంట్ ప్రయాణిస్తుంది. అది కరెంటు తీగల మీద లేదా ట్రాన్స్ఫార్మర్ల మీద పడినప్పుడు వాటి వోల్టేజ్ మరింత పెరుగుతుంది. వర్షం కురిసినప్పుడు ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ డివైస్లు పాడవడానికి కారణం కూడా ఇదే. దీనివల్ల కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్, పేలుళ్లు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇక భారీ వర్షాల కారణంగా వైర్లు తెగి పడుతుంటాయి. రోడ్లపై నిలిచిపోయిన నీళ్లలో ఆ వైర్లు తెగి పడడం వల్ల అటుగా వెళ్లే వారికి షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే వర్షాలు కురిసినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.